నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు. పోటెత్తిన భక్తులు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో తల్లిదండ్రులు పిల్లలను వాగుల వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. జిల్లా మండలాధికారి సుగుణశ్రీ. నంద్యాలలో ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడిన ప్రజానికం. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మాలో మేతగాళ్లు 2.72 కోట్లు కొట్టేశారా? ప్రణాళిక విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు. నంద్యాల అయ్యలూరి మెట్టలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముఖ్తార్ పాషా ఆశయ సాధనకై ఉద్యమిద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు శంకర్. నంద్యాల గిరినాథ్ సర్కిల్లో దసరా శరన్నవరాత్రులు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. దర్శించుకున్న భక్తులు. నంద్యాల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ మోసాలు. నంద్యాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ హెచ్చరిక. నంద్యాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. నంద్యాలలో పలు ఆలయాల్లో అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించారు. అభిషేకం, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు, రథోత్సవం, లలిత సహస్రనామ పారాయణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ దేవాలయంలో అమ్మవారు మాంగళ్య గౌరి, బాలాజీ కాంప్లెక్స్, కళ్యాణ మండపంలో అన్నపూర్ణదేవిగా, వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో గాయత్రీదేవిగా, సంజీవనగర్ రామాలయంలో శ్రీ బ్రహ్మచారిణిగా, కాశీ విశాలాక్షిదేవిగా అలంకరించారు. బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో గంగా కామేశ్వరి దేవిలు, మీనాక్షిదేవి బ్రహ్మచారిణులుగా భక్తులకు దర్శనమిచ్చారు.
ओम शूराय नमः ओम पीतावास नमः ओम धनुद्राय नमः ओम सर्व నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలను వాగుల వెంట వెళ్లకుండా చూడాలని అదేవిధంగా వాగుల వెంట హెచ్చరిక బోర్డులు పెట్టడం జరుగుతుందని నంద్యాల జిల్లా మండలాధికారి సుగుణశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మండల కార్యాలయంలో జిల్లా అధికారి సుగుణశ్రీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కువ పాలేరు నుంచి వరద నీరు ప్రవహిస్తుందని, మరీ ముఖ్యంగా వాగులగుంట పిల్లలను ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు తల జాగ్రత్తలు తీసుకోవాలని, దసరా సెలవులు సందర్భంగా పిల్లలు ఈతకు వెళ్లే అవకాశం ఉందని, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరుగుతుందని, ఎవరికైనా సమస్య ఉంటే నేరుగా మండల సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యాలయాలకు వచ్చి సమాచారం తెలపాలని అన్నారు. ఈరోజు అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పాలేరు వాగు ఉధృతితో పెద్ద కొట్టాల ఆ విలేజెస్ అన్నింటిలో కొంచెం వాటర్ ఎక్కువగానే వస్తున్నది. ఆలవలు కానీ నిండా పారుతున్నాయి. దసరా సెలవులు ఉండడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి కెనాల్స్ దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటివన్నిటి కూడా జాగ్రత్తలు తీసుకోమని అందరి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అది కాకుండా కుందూరు దగ్గర కూడా భీమవరం అక్కడ సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వరదలు అంటే పాలేరు వాగు ఉధృతిగా ఉంది, మరియు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో వీటితో పాటు మనం చేస్తున్నటువంటి స్వచ్ఛతా సేవా కార్యక్రమాలతో పాటు అందరికీ ఈ వాగులు వంకల దగ్గర కూడా అందరికీ అవేర్నెస్ కలుగ చేయమని చెప్పి అందరు పంచాయతీ సెక్రటరీలకి తెలియజేస్తున్నాము.
ఎక్కడైనా ఊర్లోకి ఎక్కడైనా వాటర్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా దృష్టికి పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. సో పండగ వస్తుంది కాబట్టి లైట్స్ కూడా అన్నీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా నైట్ టైమ్స్ పురుగు బుట్ర తిరుగుతూ ఉంటాయి. దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా సెలవులు ఉన్న దృష్ట్యా వాళ్ళని ఎవరిని కూడా నీళ్ళ దగ్గరికి పంపించొద్దని, ఈతకు అట్లా ప్రమాదాల బారి పడకుండా చూసుకోమని వాళ్ళకి కూడా అవేర్నెస్ కలిగించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 15 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్లతో పాటు ఫిరోజ్, ఫయాజ్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 15th టైం సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తున్నాను. అంటే మనకు ప్రభుత్వం వచ్చిన 14th మంత్లో ఇది 13వసారి మనం సీఎం రిలీఫ్ ఫండ్ పంచుతున్నాం. అంటే దాదాపు మనం 1,40,40,00,000 ఇప్పుడు వరకు మనం నంద్యాల కాన్స్టిట్యున్సీలో మనం పంచినాం. మీరు చూస్తున్నారు ఎవరికి ఇబ్బంది పడినా లేకపోతే ఎవరన్నా పేద ప్రజలకి ఏమన్నా అయినా కానీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటున్నాం. ఇమీడియట్లీ మనకు వార్డ్ ఇన్ఛార్జ్ కానీ, గ్రామ ఇన్ఛార్జ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, లేకపోతే వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఇమీడియట్ వాళ్ళ దగ్గర వెళ్ళి కరెక్ట్ మన ఆఫీస్లో వచ్చి మన ఆఫీస్లో మళ్ళీ మనం ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసి ఇది కరెక్ట్ ఉందా, రాంగ్ ఉందా అని ఏమైనా చిన్న మిస్టేక్ ఉంటే కూడా మళ్ళీ అది వెరిఫికేషన్ పెట్టి మళ్ళీ మనం అదే పనిగా ఇక్కడి నుంచి మనం విజయవాడ తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఏమన్నా కరెక్షన్ ఉంటే కూడా మళ్ళీ ఏమన్నా రిటర్న్ వస్తే మళ్ళీ అది కరెక్షన్ చేసి మళ్ళీ పంపిస్తున్నాము. దానికోసం మనకు ఏ చిన్న మిస్టేక్ రాకుండా మనకు ఇప్పుడు వరకు 13 టైమ్స్ చెక్స్ వచ్చినాయండి. ఇది 13వసారి. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మన వాళ్ళకి అందరికీ ఏమన్నా అంటే పార్టీకి అతీతంగా ఎవరన్నా పేద ప్రజలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తుంది. మనకు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఎవరన్నా నిజంగా కష్టపడినారో, నిజంగా వాళ్ళకి ఏమంటే హాస్పిటల్లో డబ్బులు లేవు, లేకపోతే వాళ్ళు చాలా బీదోళ్ళని అట్లాంటి వాళ్ళని మీరు తీసుకురండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సాయం చేస్తుంది. అట్లానే మీరు చూస్తున్నారు మనకు ఏమంటే ఆల్మోస్ట్ మనకు గోస్పాడు గ్రామం కానీ, మనకు నంద్యాల మండలం కానీ, అట్లానే మనకు నంద్యాల టౌన్లో కానీ అందరూ ప్రతి వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా వాళ్ళు బాగా యాక్టివ్ ఉన్నారు. మొన్ననే మీరు చూశారు నంద్యాలలో వరదలు వచ్చినాయి. అంటే మన చాప్ కాలువ దగ్గర మొత్తం నీళ్ళు వస్తే కూడా మా ఎన్ని చాప్ కాలువ దగ్గర అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆ సైడ్ అన్ని వార్డ్ ఇన్ఛార్జెస్ మాత్రం చాలా యాక్టివ్గా ఉండి చాలా బాగా పనిచేశారు. ఏమన్నా నీళ్లు కూడా మీరు చూస్తున్న నీళ్లు మీదకి వచ్చింటే కూడా వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి పేద ప్రజలకి సాయం చేసి వాళ్ళకి ఫుడ్ కూడా అందించారు. అట్లాంటిది ఎవరన్నా ఏమన్నా కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం గవర్నమెంట్, మన తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు. దానికోసం నేను ఒకటే అంటున్నాను నేను మీరు ఏమన్నా పేదోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఏ గ్రామాల్లో కానీ ఏ వార్డులో కానీ వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. ఖచ్చితంగా ఎవరికి మనం నిజంగా సాయం పడుతుందో ప్రతి వాళ్ళకి కాకుండా ఎవరికైనా నిజంగా వీళ్ళు పేదోళ్ళు వీళ్ళ దగ్గర మనం తీసుకోలేము, వీళ్ళ దగ్గర ఏమంటే నిజంగా అవసరం ఉంటుంది అనే వాళ్ళ దగ్గరనే మీరు ఇది చేయండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ సీఎం రిలీఫ్ ఫండ్ అంటున్నారు, కానీ అట్లా కాదు. ఇది ఒక్కటే పేద ప్రజల కోసం. దానికోసం మరి ఒక్కసారి ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లోని పచ్చర్ల సమీపంలో చింతమావిగొమ్మ వద్ద భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిలో వెళ్తున్న కంటైనర్ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. నంద్యాల గిద్దలూరు రహదారి మధ్య వాహనాల రాకపోకలు 6 గంటల సేపు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మహానంది పోలీసులు జోక్యం చేసుకుని కొండచర్యలు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలు బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో మల్లికార్జున స్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి శ్రీ స్వామి అమ్మవారు బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు పలు రకాల ఆటపాటలు, కొమ్ము వాయిద్యాలు, నెమలికలతో మహిళల నృత్యాలు, గిరిజనుల ఆటపాటలు, కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో విహరించగా స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది, భక్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నీరాజనం దర్శయామి నీరాజనం ఓం గణపతి హవామహే కవిం నంద్యాల మెప్మాలో సీఆర్పీల నుంచి కోట్లు వసూలు చేసేలా కొందరు ఉద్యోగులు ప్రణాళికలు రచించారు. భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు. దీనికి సీఆర్పీలు ఎదురు తిరగడం, అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణకు ఆదేశించడంతో విషయం బహిర్గతమైంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు సహకారం అందించేందుకు ఆయా సంఘాల నుంచే కొందరు సీఆర్పీలుగా ఎన్నుకుంటారు. వీరికి 8,000 గౌరవ వేతనం సర్వీసు రుసుము కింద సంఘాల నుంచి 2,000 కలిపి నెలకు 10,000 అందుతుంది. బ్యాంకు రుణాలు ఇప్పించినందుకు కొందరు 2,000 నుంచి 3,000 ఇస్తుంటారు. సీఆర్పీలపై ఆరోపణలు వచ్చినప్పుడు సభ్యులు తీర్మానం చేసి వారిని తొలగించి కొత్త వారిని ఎన్నుకుంటారు. నంద్యాల మెప్మా కార్యాలయంలో ఓ అధికారిని మరికొందరు సీఓలు కలిసి కొద్ది రోజుల నుంచి సీఆర్పీలను బెదిరించారు. ఒక్కొక్కరు 2 లక్షలు ఇవ్వకపోతే తొలగిస్తామని భయపెట్టారు. ఈ క్రమంలో కొందరు ఎదురు తిరిగారు. ప్రొఫైలింగ్ యాప్ ఎంత కష్టమో మీకు తెలుస్తారని నేను మా జనాన్ని ఎంత ఇబ్బంది కూర్చొని చేసుకున్నాం మేము.
ఎంత చేసినట్టు మాట్లాడాలనుకున్నావు అందరూ ఆవేశం మీద కూర్చోమంటే ఆమె సమాధానం చెప్తే ఏమి చేయలేదు నేను ఎవరిని టార్గెట్ చేయలేదు నా మొబైల్ టార్గెట్ బస్సు మాట్లాడుకున్నాం క్యాన్సల్ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు మేము ఆగిపోయినాం లేకుంటే ఈ రోజు మేము విజయవాడలో ఎండి సార్ దగ్గర ఉండాల్సిన బస్సు మాట్లాడుకున్నాం సార్ బస్సు పోవాలని మాకు స్టాఫ్ వద్దు మాకు ఇక్కడంతా మార్చండి మీరు వచ్చినాక దండలు దర్శనం పట్టుకోండి. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలు బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో మల్లికార్జున స్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి శ్రీ స్వామి అమ్మవార్లు బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు పలు రకాల ఆటలు పాటలు కొమ్ము వాయిద్యాలు నెమలికలతో మహిళలు నృత్యాలు గిరిజనుల ఆటపాటలు కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపల నుంచి బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో విహరించగా స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజన అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీనివాసరావు ఆలయ సిబ్బంది భక్తులు పలువురు అధికారులు పాల్గొన్నారు. సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నీరాజనం దర్శయామి నీరాజనం ఓం గణపతిం హవామహే కవిం నంద్యాల ఐలూరు మెట్టలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులకు ప్రాధాన్యమైన పండుగని ఈ పండుగ రోజున అమ్మవారు పలు రూపాల్లో వేషధారణలో భక్తులకు దర్శనమిస్తారని, ఈ సందర్భంగా ఐలూరు మెట్టలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు అమ్మవారు పలు రూపాల్లో దర్శనమిస్తున్నారని చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఐలూరు మిట్ట ప్రజలు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తూ అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని విందును స్వీకరించారు. సందర్భంగా ఐలూరు మెట్ట కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముఖ్తార్ పాషా ఆశయ సాధనకై ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాషా 5వ వర్ధంతిని బుధవారం నిర్వహించడం జరిగింది. స్థానిక మీనాక్షి సెంటర్ నంద్యాలలో ఆటో యూనియన్ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్, ఐఎఫ్టియు నంద్యాల జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప, పీడీఎస్యు నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ రాంబాబులు మాట్లాడుతూ ముఖ్తార్ పాషా విద్యార్థి దశ నుండి విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదుగుతూ ఐఎఫ్టియు మరియు సిపిఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఆయన పీడిత బడుగు బలహీన వర్గాల హక్కులకై అనేక పోరాటాలు చేశారని, అలాగే టైల్స్ మరియు బీడీ కార్మికుల హక్కుల సాధనకై వారి జీతాల పెంపకం అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించారు నాయకులు అని తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాషా గారి 5వ వర్ధంతిని నంద్యాల పట్టణంలోని మీనాక్షి సెంటర్ నుండి ఆటో యూనియన్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ ముఖ్తార్ పాషా గారు విద్యార్థి దశ నుండి విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై తాను నమ్మిన సిద్ధాంతం కొరకు జీవితాంతం పోరాటం చేశాడు. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శిగా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన తన స్థాయిని మరి ఆ విధంగా ఎదిగాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క టైల్స్ వర్కర్ల సమస్యల పరిష్కారంలోనూ, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, వారి హక్కుల కొరకు పోరాటం చేసి అనేక విజయాలు సాధించినటువంటి కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ముఖ్తార్ పాషా గారు. ఆయన మరణం కార్మిక ఉద్యమానికి, విప్లవోద్యమానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. మరి ఆయన చూపించినటువంటి ఆదర్శాలు, ఆయన మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకు వెళ్ళడానికి సిద్ధం కావాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము కోరుతున్నాం. మరి భవిష్యత్తులో ఈ యొక్క కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ పని గంటలు 13 గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ అలాగే అసెంబ్లీ ఆమోదించడం ఇది దుర్మార్గమైన చర్య. మరి కార్మికుల హక్కులను, కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. అట్లాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఈ యొక్క వాహన మిత్ర ఎలాంటి షరతులు లేకుండా 30,000కు పెంచి వారికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర కింద 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి భారత కార్మిక సంఘాల సమైక్యగా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఆయన ఆశయ సాధనకై మనమంతా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.
నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ్ సర్కిల్లో గత 8 సంవత్సరాల నుంచి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏర్పాట్లు చేసి ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ దసరా శరన్నవరాత్రులలో 11 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం చెరువుల నిమజ్జనం చేయడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని గిరినాథ్ సెంటర్లో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు. సత్యమనా వాళ్ళని గెలుకుంటుంది ఇది కోతిముండ. అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 8వ సంవత్సరం ఇక్కడ మనం దుర్గా మండలి ఏర్పాటు చేయడం జరిగినది. ఇందుకు గానీ ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ మరియు ఉదయం సాయంత్రం అభిషేకాలు అర్చనలు కొనసాగుతున్నాయి. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. గిరినాథ్ సెంటర్ లో గత 8 సంవత్సరాల నుంచి విజయదశమి అమ్మవారిని నిలబెడుతున్నాము, ఘనంగా జరిపిస్తున్నాము. అందరికీ అన్నదానము అన్నప్రసాద వితరణ జరిపిస్తున్నాము. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ అమ్మవారి సేవకు పాత్రలు అందరూ కావాలి, మీరందరూ కూడా ఖచ్చితంగా. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ప్రజలకు డిజిటల్ అరెస్ట్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఆయన హెచ్చరించారు. ముఖ్య సూచనలు: మోసగాళ్లు పోలీసులు, సిబిఐ అధికారులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులని నటిస్తూ వీడియో కాల్స్ చేస్తారు. పోలీసులు వీడియో, ఆడియో కాల్స్ ద్వారా అరెస్టు సమాచారం ఇవ్వరు. లోన్ యాప్, ఉద్యోగ, ఆన్లైన్ షాపింగ్, షేర్, ఫేక్ ఈ-కామర్స్, ప్రేమ, డేటింగ్, సోషల్ మీడియా మోసాలు పెరుగుతున్నాయి. ఓటీపీ, వ్యక్తిగత గుర్తింపు మోసాల ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తక్షణ చర్యలు: తెలియని వ్యక్తులు భయపెడితే ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ ఎవరితోనూ పంచుకోకూడదు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 ఫిర్యాదు చేయాలి. ఎస్పీ గారి హెచ్చరిక: సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే దోచుకున్న సొమ్మును తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు శ్రీవెల్ల పిఎస్ తర్వాత అల్లగడ్డ రూరల్ సర్కిల్ ఆఫీస్, అల్లగడ్డ రూరల్ పిఎస్ అండ్ అల్లగడ్డ ఎస్డిపిఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. సో నేను రీసెంట్గా యాజ్ ఎస్పీ నంద్యాల్ చార్జ్ తీసుకున్న తర్వాత ఇది నాది ఫస్ట్ విజిట్ అల్లగడ్డ వైపు. సో ఈ సందర్భంగా అల్లగడ్డ పోలీస్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అల్లగడ్డ ఎస్డిపిఓ గారు, సిఐ గారు, ఎస్ఐ అందరితో. సో నా సైడ్ నుంచి ప్రయారిటీస్, ఫస్ట్ ప్రయారిటీ విల్ ఆల్వేస్ బి మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ పరంగా we will always be very serious as per law, without any bias. ఎటువంటి ఏం bias లేకుండా, ఎటువంటి ఏం favoritism లేకుండా we will be very strict towards maintenance of law and order, not only in Allagada but in entire Nandyal district. So that will always be our priority. So ఈరోజు అల్లగడ్డ రూరల్ పిఎస్కి వచ్చిన తర్వాత అల్లగడ్డ రూరల్ పిఎస్లో లాస్ట్ 1 monthలో ఏమేమి కేసెస్ జరిగింది అది రివ్యూ చేశాను. శ్రీవెల్ల పిఎస్లో కూడా తర్వాత both these police stations there is a significant national highway is going through this entire area. So decreasing road accidents and road safety will also be part of our priority. Enforcement work kuda memu penchtamu.
enforcement work భాగంగా drunk and drive cases, then MV chalanas. So మీ side నుంచి కూడా with the help of media as well, I want to request you all to make people aware regarding following the laws. They should always wear helmets while driving two-wheelers. They should always wear seat belts while they are driving their four-wheelers. So they should follow the traffic rules. So మనం కూడా మన సైడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు పోటెత్తిన భక్తులు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో తల్లిదండ్రులు పిల్లలను వాగుల వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. జిల్లా మండలాధికారి సుగుణశ్రీ. నంద్యాలలో ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడిన ప్రజానికం. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మాలో మేతగాళ్లు 2.72 కోట్లు కొట్టేశారా? ప్రణాళికా విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు. నంద్యాల అయ్యలూరి మెట్టలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముఖ్తార్ పాషా ఆశయ సాధనకై ఉద్యమిద్దాం. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు శంకర్. నంద్యాల గిరినాథ్ సర్కిల్లో దసరా శరన్నవరాత్రులు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. దర్శించుకున్న భక్తులు. నంద్యాల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ మోసాలు. నంద్యాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ హెచ్చరిక. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.